నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. నరసరావుపేట డీఎస్పీ కార్యాలయంలో మహాశివరాత్రి ఉత్సవ కమిటీతో సమావేశమైన డీఎస్పీ సత్యనారాయణ వర్మ ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రభలు కొండకు తరలించాలని సూచన. వార్డులలో కొనసాగుతున్న గడప గడపకు రాజేష్ నాయుడు కార్యక్రమం. అడుగడుగున్న హారతులు, బ్రహ్మరథం పట్టిన మహిళలు. గణపవరంలోని ఓ ఇంట్లో చోరీ. ఇంట్లోకి చొరబడి నగదు ఎత్తుకెళ్లిన దొంగలు. ఈ నెల 5న చిలకలూరిపేటకు రానున్న ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. చిలకలూరిపేట సమన్వయకర్త మల్లెల రాజేష్ ఆధ్వర్యంలో ఘన స్వాగత ఏర్పాట్లు. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగే ఆత్మీయ సభకు కార్యకర్తలు తరలి రావాలని కోరిన మల్లెల. నాగార్జున యూనివర్సిటీ ఎదురు టీడీపీ ఆధ్వర్యంలో జయహో బీసీ డిక్లరేషన్ కార్యక్రమం. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి తరలి రావాలని కోరిన టీడీపీ బీసీ నాయకులు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు కసరత్తు. నరసరావుపేట రోడ్లో వాహనదారులకు కౌన్సిలింగ్. చిలకలూరిపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10 గంటలకు చిలకలూరిపేట పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం జరుగుతుందని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మరి రాజశేఖర్, నరసరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ హాజరవుతున్నారని, నియోజకవర్గంలోని వివిధ హోదాల్లోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలందరూ ఉదయం 9 గంటలకల్లా చిలకలూరిపేట పట్టణంలోని బ్యాంక్ కాలనీ నందు ఉన్న పార్టీ నియోజకవర్గ కార్యాలయం వద్దకు రావాలన్నారు. అనిల్ కుమార్ యాదవ్కి ఘన స్వాగతం పలికి ర్యాలీగా భాస్కర్ సెంటర్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సోమపల్లి సాంబయ్య విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించే కార్యక్రమం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్దకు చేరుకోవడం జరుగుతుందని రాజేష్ తెలిపారు. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని నరసరావుపేట డీఎస్పీ కార్యాలయంలో సబ్ డివిజన్లో ఉన్నటువంటి శివరాత్రి కోటప్పకొండ తిరునాళ్లలో ఎలక్ట్రికల్ ప్రభలు ఏర్పాటు చేసే ప్రభ నిర్వహణ కమిటీ మరియు పాట కచేరీ నిర్వహించే నిర్వాహకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నరసరావుపేట డీఎస్పీ సత్యనారాయణ వర్మ పాల్గొన్నారు. డివిజన్ పరిధిలో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ సత్యనారాయణ వర్మ మాట్లాడుతూ మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని కోటప్పకొండ తిరునాళ్లలో ఏర్పాటు చేసే ఎలక్ట్రికల్ ప్రభల వద్ద ఎటువంటి జెండాలు, పార్టీల పాటలు పెట్టకూడదని సూచించారు. 2024 సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన్న కోటప్పకొండ ప్రభల తీర్థానికి బందోబస్తు నిమిత్తం మరియు ప్రభల యొక్క నిర్వాహకులకు ఈరోజు నరసరావుపేట డిఎస్పీ గారి ఆఫీస్లో మీటింగ్ కండక్ట్ చేశాం. నిర్వాహకులు ఏమేమి చేయాలి, ఏమి చేయకూడదు, వాళ్ళు ఏ రూట్లో రావాలి, వాళ్ళ యొక్క టైమింగ్స్ ఏంటి, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా, మొదలైన విషయాలని వారితోటి చర్చించి వారికి సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనకి సుమారు ఒక 20 ఎలక్ట్రికల్ ప్రభలు, ఒక 50 నాన్ ఎలక్ట్రికల్ ప్రభలు కూడా చిలకలూరుపేట వైపు నుంచి, నరసరావుపేట వైపు నుంచి కూడా నిధిలోకి వచ్చే సాంప్రదాయం ఉంది. ఆ ప్రభల నిర్వాహకులంతా కూడా ఈరోజు మీటింగ్కి వచ్చారు. వారంతా కూడా
ముందుగానే అనుకున్న సమయానికి ముందుగానే నిధిలోకి ప్రవేశించి మరియు కార్యక్రమం ముగిసిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన రూట్లలో వాళ్ళ యొక్క ప్రదేశాలకి వెళ్ళే విధంగా వాళ్ళకి సూచనలు ఇచ్చాం. అలాగే పోయిన సంవత్సరం కొన్ని ప్రభలలో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఆ విధంగా జరగకుండా ప్రభల యొక్క నిర్వాహకులు అది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ చేత ఆ ప్రభలు కట్టి అవి తీసుకొచ్చే మార్గంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ రావాలని చెప్పేసి సూచనలు ఇవ్వడం జరిగింది. చిలకలూరిపేట పట్టణంలో రోజురోజుకు జటిలమవుతున్న ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు పట్టణ పోలీసులు నడుంబిగించారు. ఈ మేరకు నరసరావుపేట రోడ్లోని పలు దుకాణాల వద్ద ట్రాఫిక్ బోర్డులు ఏర్పాటు చేశారు. వ్యాపార దుకాణాల ముందు పోల్స్ ఏర్పాటు చేసి నో పార్కింగ్ బోర్డు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని, దుకాణాల ముందు వాహనాలు నిలపకూడదని వ్యాపారులకు అవగాహన కల్పించారు. పట్టణ ఎస్ఐ సుమన్ నేతృత్వంలో ఏఎస్ఐ చెల్లి రమేష్, ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్లు పట్టణంలోని ప్రధాన సెంటర్లలో వాహనదారులకు ట్రాఫిక్ సమస్య గురించి సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ రవిశంకర్ ఆదేశాల మేరకు పట్టణంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఐ సుమన్ తెలిపారు. ఇన్స్పెక్టర్ కదా మనోడు ఆర్టీసీ బస్సులు కాబట్టి అట్లా ఆపేస్తున్నాయి. ఆటోలో కొంచెం బెటర్గా ఉంటారు, వాస్తవం చెప్తారు. రన్నింగ్లో ఒకరు ఆపుతున్నారు అంటే వాస్తవంగా అంటే వాళ్ళు తప్పని కాదులే, ప్యాసింజర్ ఉన్నారు కాబట్టి ఆపుతున్నారు, వాళ్ళు దిగుతున్నారు కాబట్టి స్లో చేస్తున్నారు. మేము పాయింట్స్ ఇస్తాం, మీరు కలిసి మీకు మాకు మీరున్న దగ్గర అక్కడే ఆపాలి. మళ్ళీ మధ్యలో ఎక్కడ కూడా ఆపకూడదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కొంచెం ట్రాఫిక్ అయిందంటే గ్యాప్ ఉంది, మేమంతా ఇది జరిపించేసాం. గ్యాప్ ఉన్నా కానీ అక్కడ స్లోగా ఆపుకుంటున్నారు. అట్లా ఉండదు, కంటిన్యూ వచ్చేసి ఇది మనం చెప్పులు వస్తున్నాం కదా. నమస్కారం, నేను చిలకలూరుపేట టౌన్ ఎస్ఐని. ఇక్కడ మన చిలకలూరుపేట టౌన్లో ముఖ్యంగా ట్రాఫిక్ అనేటువంటిది పెద్ద సమస్యగా ఉంది. దీని మీద దృష్టి సారించి మా హైయర్ ఆఫీసర్స్ అయినటువంటి గౌరవనీయులు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ వై రవిశంకర్ రెడ్డి గారు, అలాగే మా నరసరావుపేట సబ్ డివిజన్ డిఎస్పీ గారు అయినటువంటి వర్మ గారు, అలాగే మా సిఐ గారు రమేష్ గారు అందరూ కలిసి వీటి మీద కొన్ని సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా నరసరావుపేట క్రాస్ రోడ్ సెంటర్ ఒకటి, అలాగే పురుషోత్తపట్నం క్రాస్ రోడ్ సెంటర్ ఒకటి, సంజీవ్ నగర్ దగ్గర ఇక్కడ విజయ బ్యాంక్ దగ్గర ఉండేటువంటి మెయిన్ ట్రాఫిక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి ఎవరైతే ఈ 2 వీలర్స్ 4 వీలర్స్ వెహికల్స్ అన్నెసరీగా ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయడం, రాంగ్ రూట్లో రావడం, షాప్స్ ముందు ఎట్లా పడితే అట్లా పెట్టడం జరుగుతుందో వారందరూ కూడా కొంత అవేర్నెస్ కల్పించి షాప్స్ వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళకు కూడా పార్కింగ్ ప్రాపర్గా పెట్టుకున్నట్టు చెప్పి, అలాగే మేము కూడా పోలీసు వంతుగా ప్రతిరోజు విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ ఫ్రీ లెఫ్ట్ ఏదైతే ఉందో ఇటు మనం నరసరావుపేట వెళ్ళే వైపు కానీ గుంటూరు వైపు వెళ్ళేటప్పుడు కానీ ఇవన్నీ కూడా పురుషోత్తపట్నం దగ్గరికి వెళ్తే కోటప్పకొండ వెళ్ళే రోడ్డు కానీ ఇవన్నీ కూడా ఫ్రీగా ఉండేట్లు ఎవరైతే ప్యాసింజర్స్ వీళ్ళు ఉన్నారో ప్రయాణించేవారు వీళ్ళందరికీ ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా అందరికీ సౌకర్యవంతంగా ఉండే విధంగా పోలీస్ తరఫున మేము ఉదయం ఒక 3-4 అవర్స్ పీక్ అవర్స్లో ఎక్కువ ట్రాఫిక్ ఉండే సమయంలో, అలాగే ఈవినింగ్ టైం 5 to 9 ఈ టైంలో ప్రత్యేకంగా ఇక్కడ మా సివిల్ స్టాఫ్ అలాగే ట్రాఫిక్ స్టాఫ్ అందరం కలిసి ఇక్కడ అవేర్నెస్ కల్పిస్తూ వెహికల్స్ అన్నింటిని కూడా ప్రాపర్గా పార్కింగ్లో పెట్టిస్తూ ప్రజలకి వీలైనంత వరకు మా యొక్క ఆఫీసర్స్ యొక్క ఉత్తర్వుల మేరకు వీలైనంత వరకు సౌకర్యవంతంగా ఉండేదానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తున్నాము. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఎవరు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు రాంగ్ రూట్లో వెళ్ళడం, 444 రైడింగ్స్ వెళ్ళడం, మైనర్స్ డ్రైవ్ చేయడం ఇట్లా చేస్తూ ఏమంటే వాళ్ళకి ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన లేకపోవడం, ఎట్లా పడితే అట్లా రావడం వల్ల ట్రాఫిక్ అనేటువంటిది ఉన్నదానికంటే మరీ జటిలంగా చాలా కఠినంగా తయారవుతుంది. కాబట్టి అందరూ ఈ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని మాతో సహకరించి ఈ యొక్క మన చిలకలూరుపేట టౌన్లో ఈ ట్రాఫిక్ సౌకర్యవంతంగా అందరికీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అందరూ మీ వంతు కూడా ప్రయత్నించి చేసి మాకు సహకరించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగల ఖాళీ ప్రదేశంలో ఈ నెల 5వ తేదీ మంగళవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జయహో బీసీ డిక్లరేషన్ కార్యక్రమం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరుగుతుందని చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం నాయకులు తెలిపారు. సమావేశానికి చిలకలూరిపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి బీసీ నాయకులు కార్యకర్తలు తరలి రావాలని వారు కోరారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిపే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. రేపు 5/3/2024 మధ్యాహ్నం 2 గంటలకి మరి మంగళగిరి నియోజకవర్గం నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జేహో బీసీ డిక్లరేషన్ గురించి మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మరి నారా లోకేష్ గారు, అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో, మరి కొల్లురంజన్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున బీసీకి డిక్లరేషన్ గురించి ప్రోగ్రాం పెట్టడం జేహో బీసీ రాష్ట్ర నలుమూల నుంచి కూడా 2 నుంచి 3 లక్షల జనాభాతో జేహో బీసీ ప్రోగ్రాం గ్రాండ్గా చేయబోతున్నాం. మరి బీసీలకు జరిగే అన్యాయాల గురించి మరి మనం ఇచ్చినట్టు 34% రిజర్వేషన్ని 10% తగ్గించి 16,800 మందికి మరి నామినేట్ పోస్టుల కోత విధించడం జరిగింది. అలాగే బీసీల మీద జరుగుతున్న దాడుల మీద, బీసీలకు జరిగే అన్యాయాల మీద రేపు మరి మన గౌరవ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాట్లాడడం జరుగుతుంది. మరి బీసీలకి 12,000 ఎకరాలు కూడా మరి రజిక మత్స్యకారులకు ఇచ్చిన భూములు, మరి కుమ్మర్ శాలివాని కుండలు చేసుకునే భూములను కూడా అన్యాక్రాంతం చేసి 12,000 ఎకరాలు లాక్కుంటడం జరిగింది. వీటన్ని మీద కూడా మన నాయకులు రేపు వివరిస్తారు. మరి బీసీ డిక్లరేషన్లో రేపు చెప్పే మరి పార్టీ ఎలక్షన్ ముందు చెప్పేటువంటి బీసీల గురించి మరి సమస్యలు మాట్లాడతారు. కాబట్టి మరి చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా బీసీలు అత్యధికంగా ఉన్నారు. బీసీలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసింది కోరుతున్నాం. రేపు మధ్యాహ్నం జరగబోవు జేహో బీసీ కార్యక్రమం మంగళగిరి నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి బీసీలందరూ తరలి వెళ్ళవలసింది. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో బీసీల ఐక్యత వర్ధిల్లాలి. బీసీల అందరం కలిసికట్టుగా అందరూ రేపు ఈ కార్యక్రమాన్ని భారీ సంఖ్యలో అందరూ మోటివేట్ చేసుకొని రేపు మధ్యాహ్నం 2 గంటలకు నాగార్జున యూనివర్సిటీ ఎదురు జరుగుతున్నటువంటి జైహో బీసీ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా బీసీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముస్లిం మైనార్టీలకు ఎదురయ్యే పలు సమస్యలు పరిష్కరించుకునేందుకు ప్రభుత్వ ఖాజీ కార్యాలయం పనిచేస్తుందని ప్రభుత్వ ఖాజీగా నియమితులైన పఠాన్ అనస్ ఖాన్ తెలిపారు. సోమవారం కళామందిర్ సెంటర్, శారదా హైస్కూల్ రోడ్డు మార్గంలో ఏర్పాటు చేసిన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముస్లింలంతా ఐక్యంగా ఉండి తమ సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని అనస్ ఖాన్ కోరారు. ఎలాంటి మధ్యవర్తులు ఆశ్రయించకుండా తమ కార్యాలయానికి వచ్చి ఆమోదయోగ్యమైన పరిష్కారం పొందవచ్చునని ఆయన తెలిపారు. తొలుత ఉదా సొసైటీ అధ్యక్షులు అబ్బాస్ ఖాన్ ప్రార్థన చేయగా పలువురు ముస్లిం పెద్దలు కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం లక్కీ రోడ్ లైన్స్ యూసుఫ్ ఖాన్, టీడీపీ కరీముల్లా, వైసీపీ పట్టణ అధ్యక్షులు పఠాన్ తలా ఖాన్తో పాటు పలువురు ముస్లిం పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. تقديرا الحمد لله الذي أنزل على عبده الكتاب ولم يجعل له عوجا يا أحد الصمد الذي لم يلد ولم يولد ولم يكن له كفوا أحد يا مالك الملك تؤتي الملك من تشاء وتنزع الملك ممن تشاء وتعز من تشاء وتذل من تشاء بيدك الخير إنك على كل شيء قدير اللهم صل على سيدنا شفيعنا حبيبنا مولانا محمد وبارك وسلم ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين لا إله إلا أنت سبحانك إني كنت من الظالمين اللهم أنت السلام ومنك السلام وإليك يرجع السلام حينا ربنا بالسلام وأدخلنا دار السلام تبارك है हमारी दारुल क़ज़ा की क़ज़ा और शरिया इस्लाम के ताल्लुक़ से जो भी हमारे मुसलमानों के, मर्दों के हो, औरतों के हो, जो भी आइली जो मसाइल हैं यानी ख़ानदानी मसाइल, विरासत के हो, इसी तरह तलाक़ के हो और खुला के हो और आस्ती के वगैरह के हो, जो भी मसाइल है तो यहाँ इस ऑफ़िस के ज़रिए से उलमा इकराम के ज़रिए से वो मसाइल हल होंगे इंशाअल्लाह। और ये गवर्नमेंट की तरफ से भी ये हम आपको एक अहम जिम्मेदारी है। गवर्नमेंट क़ाज़ी हर जगह होते हैं अल्हम्दुलिल्लाह, तो हमारे इलाके में भी अल्लाह के फज़ल से जिम्मेदारी मुझे दी गई है।
ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్న రాష్ట్రీయ జనక్రాంతి పార్టీ కార్యాలయంలో సోమవారం ప్రజా సోషలిస్టు కూటమి సమావేశం జరిగింది. ఇందులో భాగంగా కూటమి తరపున రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక జరిగింది. కూటమిలో భాగస్వామి అయిన జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ నాయకులు ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు షేక్ గౌష్ బాషాతో పాటు చేతి వృత్తుల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు అవ్వారు మల్లికార్జున, రాష్ట్ర అధ్యక్షులు శీల వెంకటేశ్వర్లు, పల్నాడు జిల్లా అధ్యక్షులు బల్లపల్లి సత్యం, రాయలసీమ ప్రతినిధి విక్కిసుల మల్లికార్జున, కేరళ ప్రతినిధి షేక్ ఇస్మాయిల్, రూసింగప్ప, జింక సోమశేఖర్ తదితరులు ఉన్నారు. 24 రాబోయే ఎలక్షన్లో మా కూటమి ఇండిపెండెంట్గా నిలిచిన ప్రతి ఒక్కరికి అభయహస్తం లాగా మేము అనుకుంటూ వాళ్ళకి రక్షణగా కూటమి ఉంటుందని, ఇండిపెండెంట్గా నిలిచిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ కూటమిలో హాజరవుతున్నారని, అలాగే ఈ కూటమి ఈ 175 నియోజకవర్గాల్లో కూడా పోటీ చేస్తానికి సభ్యులు ఉన్నారు. రాజకీయ పార్టీలు నడుపుతున్న వాళ్ళందరినీ కూడా మేమంతా గుర్తించడం జరిగింది, సమీకరణ జరిగింది. మేము కూడా ఈ ప్రజా కూటమిలో భాగస్వాములుగా ఉన్నాము. అయితే ఈ ప్రజా కూటమిలో ఉండే భాగస్వాములు చిన్న చిన్న పార్టీలకు, తర్వాత స్వతంత్ర అభ్యర్థులందరికీ కూడా గుర్తు లేనందువలన మరి జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీకి సిలిండర్ గుర్తును ఎన్నికల కమిషన్ కేటాయించింది. కాబట్టి వాళ్ళందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాము. మరి కూటమిలో సభ్యులుగా ఉన్నాము. మేము కూడా ఈ రాష్ట్రంలో ఒక ఉధృతంగా రాజకీయ ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నందుకు వీరందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో మూడవ ప్రత్యామ్నాయంగా మేము ఉద్భవించబోతున్నందుకు ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని, మా యొక్క గ్యాస్ సిలిండర్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి, ఇది పేదల పార్టీ, ఇది పేదల కూటమి, ఈ అభ్యర్థులంతా కూడా పేద ప్రజల నుంచి గ్రౌండ్లో నుంచి వచ్చిన వారు, పేదలకు సేవ చేస్తూ, గ్రామాల్లో సేవలు చేస్తూ, ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ ప్రజాసేవకై పుట్టిన పార్టీ ఇది. పట్టణంలోని జానకి నర్సింగ్ హోమ్ ముప్పాళ్ళ హనుమంతరావు ఆసుపత్రిలో బలరామకృష్ణ లివర్ అండ్ గ్యాస్ట్రో సెంటర్ ఆధ్వర్యంలో లివర్ పరీక్షలు జరిగాయి. దాదాపు 100 మందికి అత్యాధునిక ఫైబ్రో టెస్టింగ్ పరికరంతో పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా నగరాల్లోని కార్పొరేట్ ఆసుపత్రులలో మాత్రమే చేసే అరుదైన వైద్య చికిత్సను అందించారు. విజయవాడకు చెందిన ఓ క్యాన్సర్ రోగి ఫ్రాంక్రియాస్కు గ్యాస్ట్రో వైద్య నిపుణులు డాక్టర్ బలరామకృష్ణ తేజస్వి స్టంట్ అమర్చారు. ఈ సందర్భంగా డాక్టర్ ముప్పాడ హనుమంతరావు మాట్లాడుతూ, అరుదైన శస్త్రచికిత్సలు, అధునాతన వైద్య విధానాలు మాత్రం జానకి నర్సింగ్ హోంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ మన ఆసుపత్రి అయినటువంటి జానకి నర్సింగ్ హోంలో బలరామకృష్ణ లివర్ అండ్ గ్యాస్ట్రో సెంటర్ ద్వారా లివర్ పరీక్షలు అనేది ఈరోజు మనకి అందుబాటులో తీసుకోవడం రావడం జరిగింది. అత్యాధునికమైనటువంటి పరికరం ద్వారా ఈరోజు లివర్ పరీక్షలు అనేది 100 మందికి చేయడం అనేది జరిగింది. ఈ అత్యాధునికమైన పరికరం ఫైబ్రో స్కాన్ అంటారు. ఈ ఫైబ్రో స్కాన్ ద్వారా చాలా ఎర్లీగా, చాలా అంటే ముందుగా లివర్లో ఏదైనా జబ్బులున్నా కూడా మనకి చాలా ఎర్లీగా దీనివల్ల డిటెక్ట్ చేయవచ్చు. డిటెక్ట్ చేసి దానికి సంబంధించినటువంటి మందులు అనేది తీసుకుంటే లివర్ అనేది ప్రాబ్లం లేకుండా, ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. అందువలన ఈ పరీక్షలు అనేది దాదాపు ఎక్కువ మంది చేయించుకోవడం అనేది మంచిది. ఊపకాయం ఉండేవాళ్ళు, అదేవిధంగా కొద్దిగా ఆల్కహాల్ అలవాటైన వాళ్ళు, విడిగా రకాలుగా ఉండేవాళ్ళు కనుక ఎర్లీగా కనుక ఈ టెస్ట్ కనుక చేయించుకుంటే దాంట్లో మనకి కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్ ఏముండే అనేది చాలా ఎర్లీగా డిటెక్ట్ చేయగలుగుతాం. డిటెక్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి వైద్యం అనేది మనం ఇక్కడే అందించడం జరుగుతుంది. ఆ వైద్యం ద్వారా ఆ లివర్ అనేది ప్రాబ్లం లేకుండా ఉంటుంది. లివర్ అనేది మనిషికి చాలా చాలా ముఖ్యమైన పార్టు. ఆ పార్ట్ కనుక కరెక్ట్గా ఉంటేనే మనం జీవనం సరిగా చేయగలుగుతాం, సరిగా తినగలుగుతాం, సరిగా ఉండగలుగుతాం. కాబట్టి లివర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరి లివర్ని వాళ్ళే ప్రొటెక్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించిన జబ్బులు ఏమైనా ఉన్నా కూడా చాలా ఎర్లీగా కనుక్కునేటట్టుగా మనం దానికి సంబంధించిన పరీక్ష చేయించుకుంటే మనకి ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. చిలకలూరిపేట పట్టణంలోని అడ్రోడ్ సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు ఏర్పాటు చేసిన జగనన్న ఉచిత భోజన క్యాంటీన్ నిత్యం వందలాది మంది పేదల ఆకలి తీరుస్తుంది. మన ఊరు మన రాజేష్ విజయ్ భవ అంటూ చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజానీకం నినదిస్తుంది. సోమవారం భోజనం క్యాంటీన్ వద్ద 28వ వార్డు వైఎస్ఆర్సీపీ యూత్ ప్రెసిడెంట్ పఠాన్ సుబానిఖాన్, షేక్ షుకూర్, ఎన్ రాజశేఖర్, రమేష్, అంజీ పలువురు పాల్గొని సేవలందించారు.
గణపవరంలో పట్టపగలు దొంగలు చోరీకి పాల్పడ్డారు. కెల్లంపల్లి భద్రాచలం జెడ్పీ ఉన్నత పాఠశాల మార్గం సమీపంలో బత్తుల శ్రీనివాసరావు కుటుంబం నివాసం ఉంటుంది. వారు పనుల మీద బయటకు వెళ్ళగా అది గమనించిన దొంగ ఇంట్లోకి ప్రవేశించి బీరువా పగలగొట్టి అందులో ఉన్న 4 సెవర్ల బంగారు ఆభరణాలు, 40,000 రూపాయల నగదు అపహరించాడు. గంట తర్వాత తిరిగి వచ్చిన శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు బీరువా తెరిచి కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. చోరీ జరిగిందని భావించి బాధితుడు నాదిళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిలకలూరిపేట వికాస్ ఐఐటి స్కూల్ నందు స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు స్కూల్ డైరెక్టర్ దండా పవన్ తెలిపారు. ఈ నెల 10వ తేదీన పాఠశాలలో విద్యార్థులకు ఈ టెస్ట్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. మార్చి 8వ తేదీలోపు విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదివే విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. టన్నుల కొద్ది మాటల కన్నా చిన్న ఆచరణ మిన్న అనే సూక్తిని ఆచరిస్తూ నిరుపేద విద్యార్థులకు, వృద్ధులకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని స్వామి వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు వెంకట సత్యనారాయణ తెలిపారు. 11వ వార్షికోత్సవం సందర్భంగా పట్టణంలోని పెదనందిపాడు రోడ్లో గల సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలోని విద్యార్థులకు పరీక్షా సామాగ్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాపు వెంకట్రావు, మేడూరి వాసుదేవరావు, కమలా ప్రసాద్, శ్రీనివాసరావు, కొత్తూరి శ్రీనివాసరావు, పొన్నం రాంబాబు, వసతి గృహం వార్డెన్ రాజబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజాబలమే ఆశీర్వాదం, మీ ఆశీస్సులే నాకు శ్రీరామ రక్ష అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లెల రాజేష్ నాయుడు ముందుకు సాగారు. మన జగన్, మన భవిత, మన ఊరు, మన రాజేష్ కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లెల రాజేష్ నాయుడు ఆదివారం రాత్రి పట్టణంలోని 638 వార్డుల్లో పర్యటించారు. ముందుగా వార్డులోని ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన రాజేష్ నాయుడు వార్డులో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఎన్టీఆర్ కాలనీలో గడప గడపకు తిరిగి వార్డులో జరిగిన అభివృద్ధి, సంక్షేమం వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు పంచిపెట్టారు. అడుగడుగున రాజేష్ నాయుడు పర్యటనకు జనం బ్రహ్మరథం పట్టారు. గడప గడపన రాజేష్ నాయుడికి ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులతో నీరాజనాలు పలికారు. తీన్మార్ బృందం వాయిద్యాలు, బాణసంచాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. పూలమాలలు వేసి పూలవర్షం కురిపించి స్వాగతించారు. చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలు ప్రజలకు తెలియజేస్తూ రాజేష్ నాయుడు వార్డుల్లో పర్యటించారు. జగనన్న ప్రభుత్వంలో చిలకలూరిపేట పట్టణంలోని 6వ వార్డులో 8,505 మంది లబ్ధిదారులకు 27,69,36,445 రూపాయల సంక్షేమ లబ్ధి అందిందన్నారు. వార్డు ప్రజలు తనకు అపూర్వ స్వాగతం పలకడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి మేము ముందుకు వస్తున్నామన్నారు. ఎన్టీఆర్ కాలనీ, లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో మిగిలిన సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి ఒక ప్రణాళిక రూపొందించి ముందుకు సాగుతున్నామన్నారు. మంచి జరిగితేనే ఓటేయండని ప్రజల ముందుకు వస్తున్న దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. మళ్ళీ జగనన్న వస్తేనే పారదర్శక పాలన అందుతుందని, సంక్షేమ పరిపాలన కొనసాగుతుందని చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇన్ని పథకాలు ఉన్నాయా? ఇంతమంది లబ్ధిదారులకు పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరిందా అని ప్రశ్నించారు. జన్మభూమి కమిటీలు సిఫార్సు చేసిన వారికే పథకాలు అందాయన్నది వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. జగనన్నతోనే పేదల భవిష్యత్తు బాగుంటుందని, రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అఖండ మెజార్టీ వచ్చేలా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లోని వార్డు నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. స్థానిక పురుషోత్తమపట్నం నుంచి సంగిశెట్టి నాగబ్రహ్మం నేతృత్వంలో ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో పురుషోత్తమపట్నం వైఎస్ఆర్సీపీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా కాళహస్తి నవీన్ కుమార్ మిత్ర బృందం కూడా వీరితో పాటు పార్టీలో చేరారు. వీరంతా కలిసి భారీ వాహన శ్రేణితో పల్నాడు జిల్లా దాచేపల్లిలో జరిగే రా కదలిరా సభకు వెళ్లారు. ఈరోజు పుల్లారావు గారి ఆధ్వర్యంలో టీడీపీలో చేరుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఊరి నుంచి చాలామంది వచ్చారు. మినిస్టర్ గారు ఊరై ఉండి కూడా ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గంలో పుల్లారావు గారి ఆధ్వర్యంలో
400 మంది చేస్తున్నాం. 100 కార్లతోటి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తున్నాము. ఆయన సమక్షంలో పుల్లారావు గారి ద్వారా టీడీపీలో జాయిన్ అవుతాం. నియోజకవర్గం నుంచి పుల్లారావు గారి తరఫున టీడీపీలో చేరబోతున్న పురుషోపట్నం నుంచి ఒక 200 మంది, చిలలూరుపేట నుంచి ఒక 200 మంది, మొత్తం 400 మందితో భారీ ర్యాలీతో చంద్రబాబు సమక్షంలో చేరుతుంది. దీనికి సంతోషిస్తుంది. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.